రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణ శివార్లోని సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నేస్ పేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడే ఉండడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుపుతున్నారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సౌత్ గ్లాస్ కంపెనీలో పనిచేస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో 150 మంది విధుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాద్నగర్ ప్రమాద ఘటనపై అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ప్రమాద స్థలిలోనే ఉన్న కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, కార్మిక పరిశ్రమలు, వైద్య బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు సీఎం ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణ శివార్లోని సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నిచర్ పేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడికక్కడే ఉండడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందినట్లుగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సౌత్ గ్లాస్ కంపెనీలో పనిచేస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో 150 మంది విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాద్నగర్ ప్రమాద ఘటనపై అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ప్రమాద స్థలిలోనే ఉన్న కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, కార్మిక పరిశ్రమలు, వైద్య బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన ఫారూక్నగర్ మండల్ బురుగులలో సౌత్ గ్లాస్ కంపెనీలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కంప్రెసర్ బ్లాస్ట్ లో ఒక 5 కార్మికులు చనిపోవడం జరిగింది. వీళ్ళు కొంతమంది యూపీ, బీహార్, ఒరిస్సా నేటివ్ పీపుల్ ఉన్నారు. ఒక 10 మంది ఇంజూరీ అయితే జరిగింది. దీంట్లో శంషాబాద్, షాద్నగర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరినీ కూడా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా డిఎంహెచ్ గారి దగ్గర మానిటర్ చేసుకుంటారండి. మేము కూడా రెవెన్యూ వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్, ఆపరేషనల్ మేనేజర్, షిఫ్ట్ మేనేజర్ అవుతాను వాళ్ళు కూడా కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. ఈ మన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రిపోర్ట్స్ తీసుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ఇంకా సివియర్ గా చేస్తాం జరుగుతుందండి. సివియర్ యాక్షన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. టోటల్ గా 5 చనిపోయినట్టు ప్రైమరీగా మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. గాయాలు 10 మంది గాయాలు. అదే అండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకుంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ. దేంట్లో అండి పనిచేసి సుమారు 100 మంది వరకు ఉంటారు షిఫ్ట్ వైజ్ కూడా. కానీ ఫర్నేస్ గా ఎదురున్న వాళ్ళకి దే హావ్ బీన్ మోస్ట్ ఎఫెక్టివ్.